హాయ్ అండి, మనందరికీ కూడా ప్రాపర్టీ పర్చేస్ చేయాలని ఉంటుంది కదండి. అయితే మనం ఎందుకు చేయట్లేదు? మనందరికీ ప్రాపర్టీ అనగానే మన దగ్గర అంత డబ్బులు లేవు, ఎలా కొనాలి? నిజంగా మన దగ్గర డబ్బులు లేవు, ఉన్న డబ్బులతో ఎలా కొనాలి? ఉన్న డబ్బులను కూడా మనం ఏం చేస్తున్నామంటే నెక్స్ట్ వేరే డబ్బులు వచ్చినప్పుడు కొందాం అనుకుంటున్నాం. ఇంతలోపు మనకి ఏదో ఒక అవసరం రావడం కానీ లేదంటే ఏదో ఒక సందర్భంలో మనం వాడడం అయితే జరుగుతుందండి. కానీ ఉన్న డబ్బులతో మిగతా ప్రాపర్టీని ఎలా కొనాలి? ఇలాంటి గైడెన్స్ కావాలి అంటే సింపుల్ ఎగ్జాంపుల్ అండి. మనం ఒక షోరూమ్కి వెళ్ళినప్పుడు మన ఇంట్లో అన్ని ఐటమ్స్ ఉన్నా కూడా వాళ్ళు ఈఎంఐ పద్ధతి కానీ ఫైనాన్స్ పద్ధతిలో ఇవ్వడం వల్ల మనం ఏం చేస్తున్నాం అంటే కొంత అమౌంట్ పెట్టి కొంటున్నాం. అలాగే మన దగ్గర ఉన్న అమౌంట్ పెట్టి మిగతా పర్సనల్ లోన్ తీసుకొని కొనవచ్చు. ఎందుకు లోన్ తీసుకునే కొనాలి? లేదు విఎంఆర్డిఏ ప్రాపర్టీస్కి వెళ్తే విఎంఆర్డిఏలో లోన్ వస్తుంది. అలాగే డిటిసిపికి వెళ్తే డిటిసిపిలో కూడా లోన్ వస్తుంది. లేదు మన దగ్గర అంత పెట్టలేము, 3,50,000 నుంచి మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా పర్సనల్ లోన్ తీసుకుంటే 7 ఇయర్స్కి ప్రతి నెల కూడా 6,500 మహా అయితే ఈఎంఐ పడుతుందండి. ఈ 6,500 మనకి ఈఎంఐ కట్టకపోతే ఆ డబ్బులు ఏదో విధంగా వాడటం అయితే కంపల్సరీ జరుగుతుంది. కానీ మనం ప్రాపర్టీ కొనడం వల్ల మన పిల్లలకైనా ప్రాపర్టీ ఇవ్వచ్చు, అవసరానికి మనకు అది ఉపయోగపడుతుంది, ఎన్నో విధాలుగా వాడుకోవచ్చండి. అదే వాడకపోతే, అదే కొనకపోతే, ఆ ప్రాపర్టీని కొనడానికి మనం పర్సనల్ లోన్ పెట్టకపోతే మనం షోరూమ్కి వెళ్ళాము, షోరూంలో మన దగ్గర అన్ని ఐటమ్స్ ఉన్నాయి, కానీ ఉన్న ఐటమ్ని అప్గ్రేడ్ అని చెప్పి ఈఎంఐ ఫైనాన్స్ చెప్పగానే మనం వెంటనే అప్గ్రేడ్ మొబైల్కి వెళ్ళిపోతున్నాం, అప్గ్రేడ్ టీవీలకి వెళ్తున్నాం. అదే ఫైనాన్స్ అక్కడ కడుతున్నాం, అక్కడ 9 నెలలు 12 నెలలు కడతాం. అది మళ్ళీ మనకి రిటర్న్స్ వస్తాయా అంటే నథింగ్. కానీ భూమి మీద అయితే రిటర్న్స్ వస్తాయి. అలాగే బంగారం మీద స్కీమ్ పద్ధతులు కడుతున్నాం, బంగారం స్కీమ్ పద్ధతులు కడుతున్నాం. కట్టిన తర్వాత తరుగు మజూరీ ఉండదు అంటారు. తరుగు మజూరీ లేదు, మీరు ఎంత కట్టారో దానికి తీసుకున్నారు. ఎంత రేటు పెరుగుతుంది? డైలీ అప్డేట్స్ రావడం వల్ల మీకు 100 రూపాయలు పెరిగినా కూడా తులం దగ్గర 100 రూపాయలు పెరిగింది అంటే పెరిగింది అని అనుకుంటున్నాం. మనం ఎంత పెడుతున్నామంటే అక్కడ తులం అంటే 1,50,000 పెడితే 100 రూపాయలు పెరుగుతుంది. కానీ భూమి గ్రోతింగ్ ఎలా ఉందండి? మనం పెట్టిన ప్రతి రేటు కూడా మన ఎప్పుడు వెళ్తుందో తెలియట్లా. కానీ అది ఎవరు మనం అబ్జర్వ్ చేయట్లేదు. ఎందుకంటే లైవ్ అప్డేట్స్ రావు కాబట్టి మనకు తెలియదు. మనం పెట్టిన భూమి మీద పెట్టిన ప్రతి పైసా కూడా 5 సంవత్సరాల్లో మినిమం డబుల్ అవుతుంది. ట్రిపుల్ అయ్యే అవకాశం ఉంది, 4 రెట్లు అయ్యే అవకాశం ఉంది. ఎక్కడైతే తక్కువ రేట్లో ఉందో అక్కడ తీసుకుంటే ఇంకా బాగా పెరుగుతుంది. అసలు ఎలా తీసుకోవాలి? అసలు ఈ అప్రూవల్స్ అంటే ఏంటి? డాక్యుమెంట్స్ ఎలా చెక్ చేయాలి? ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నా పేరు గణేష్ శర్మ అండి, V4 ల్యాండ్ డెవలపర్స్ డైరెక్టర్, రియల్ ఎస్టేట్ ట్రైనర్, అలాగే సర్టిఫైడ్ వెల్త్ అడ్వైజర్. ఓకే, ఇది నా ప్రొఫైల్ అండి. మీకు ఎవరికి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను అయితే సంప్రదించవచ్చండి. నేను జస్ట్ గైడ్ చేస్తాను. మీకు కావాల్సిన ప్రాపర్టీస్ మీరు కొనుక్కొని మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ.